భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి తన మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను అయితే సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ ఈ టోర్నమెంట్ను 3 సార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఈ విజయంలో కీలకంగా నిలిచిన రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులతో భారత విజయానికి బలమైన పునాది వేశారు. శ్రేయస్ అయ్యర్ 48, కేఎల్ రాహుల్ 34, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18 వీళ్ళందరూ తమదైన పాత్రలు పోషించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్కు 6 బంతులు మిగిలి ఉండగానే ఈ విజయాన్ని సాధించేసింది. ఇదిలా ఉండగా ఫైనల్లో ఓటమిని స్వీకరించిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ భారత్ మెరుగైన జట్టు అని అంగీకరించేశారు. ఇది మంచి టోర్నమెంట్, మేము ఒక గ్రూప్ గా ఎదిగాం, మంచి క్రికెట్ ఆడాం, ఈ రోజు మేము మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయాం, టోర్నమెంట్ లో అందరూ కూడా దోహదపడ్డారు అని శాంట్నర్ చెప్పుకొచ్చారు. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తమ అద్భుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. పవర్ ప్లే తర్వాత మేము 2 వికెట్లు కోల్పోయాము, వారి స్పిన్నర్లు నిజంగానే ఒత్తిడిని పెంచారు, వారు ప్రపంచ స్థాయి బౌలర్లు అని శాంట్నర్ పేర్కొన్నారు. శాంట్నర్ న్యూజిలాండ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఫీల్డింగ్ ను కూడా ప్రశంసించారు. ఫిలిప్స్ భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ ను అద్భుతమైన క్యాచ్ తో వెనక్కి పంపించేశారు. ఆ వ్యక్తి అద్భుతమైన ఫీల్డర్, అతను అలా చేస్తూనే ఉంటారు అని శాంట్నర్ ప్రశంసించారు. ఈ విజయం ద్వారా రోహిత్ శర్మ భారతదేశపు అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో చేరిపోయారు. ఎంఎస్ ధోని తర్వాత 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే 2 ఐసీసీ టైటిల్ ను గెలుచుకున్న కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచారు. ధోని తన కెరియర్ లో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఇప్పుడు రోహిత్ కూడా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. 25 సంవత్సరాల తర్వాత 2025లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహంతో మునిగిపోతూ ఉన్నారు. టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్ లో తన సత్తా చాటేసింది. ఈ విజయం భారత్ క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనుంది.